వెల్కమ్ టు సర్దార్ టీవీ. సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. బాపట్ల జిల్లా అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం పూజలతో మొదలైన కార్యక్రమాలు సాయంత్రం అన్నదానంతో ముగిశాయి. వినాయకుని బొమ్మను బత్తినిడి శ్రీనివాసరావు, శ్రీదేవి దంపతులు ఏర్పాటు చేశారు. అన్నదానం కార్యక్రమాన్ని కడియాల స్వాములు, విజయలక్ష్మి, జిల్లలముడి వెంకటేశ్వరరావు, అంజని కవిత దంపతులు నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు పూజలు జరుగుతుండగా గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆలయ పూజారి కృష్ణ ప్రదీప్ తెలిపారు. ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంఘర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షయాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మన బొమ్మనంపాడు గ్రామంలో కామేపల్లి హనుమంతరావు గారి ఇంటి దగ్గర శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి పూజా కార్యక్రమాలు ఎంతో విశేషంగా జరుగుతాయి. అదేవిధంగా ఈ పూజా కార్యక్రమాలు జరుగుతున్న ప్రతి నిత్యము కూడా బొమ్మనంపాడు గ్రామంలోని ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి అన్నమహాప్రసాదం వినియోగం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ బొమ్మనంపాడు గ్రామంలోని ప్రతి ఒక్కరూ కూడా ఈ వరసిద్ధి వినాయక స్వామివారి పూజా కార్యక్రమంలో తదుపరి అన్నదాన కార్యక్రమంలో ఎంతో విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో విశేషంగా జరిపి తదుపరి అదేవిధంగా గ్రామోత్సవం జరుగుతుంది. నిమజ్జనానికి వెళుతూ ఈ గ్రామోత్సవ కార్యక్రమంలో కూడా అందరూ గ్రామంలోని పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా సహకరించి ఎంతో విశేషాలతోటి మంగళ వాయిద్యాలతోటి గ్రామోత్సవం చేసి తదుపరి స్వామివారి నిమజ్జన కార్యక్రమం చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా బొమ్మనంపాడు గ్రామంలోని పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వామివారి వరసిద్ధి వినాయక స్వామివారి పూజా కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా జరుపుతారు. అందువల్ల ఆ వరసిద్ధి వినాయక స్వామి వారు అనుగ్రహంతో బొమ్మనంపాడు గ్రామ ప్రజలు అందరూ కూడా ఎంతో అన్యూన్యతగా ఉండి పాడి పంటలు వ్యవసాయం అన్ని కూడా సస్యశ్యామలంగా జరుగుతాయి. ఈ రోజున పూజా కార్యక్రమాలు చేయించే దాతలు ఉదయం పూట వచ్చేసి బత్తినేడి శ్రీనివాసరావు, ధర్మవతి శ్రీదేవి గారి దంపతులు ఈ సంవత్సరం పంపించిన దాతలు. ఈ పూట స్వామివారి పూజా కార్యక్రమం చేయించే దాతలు కడియాల వెంకటేశ్వర్లు, ధర్మవతి విజయలక్ష్మి గారి దంపతులు, వీరి కుమార్తె అల్లుడు గారు జిల్లెలమూడి వెంకటేశ్వరరావు, ధర్మవతి అంజనీ కవిత గారి దంపతులు, కడియాల కాంతారావు, ధర్మవతి సుమతి గారి దంపతులచే పూజా కార్యక్రమాలు తదుపరి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసిన దాతలు వీళ్ళేను. వారిని వారి కుటుంబాన్ని ఆ వరసిద్ధి వినాయక స్వామి వారు ఎల్లవేళలా సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్యంతో కాపాడగారు.